సింధూర్పై కేంద్రం సీరియస్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందనే చర్చని మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదా? ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. పేలుళ్ల వెనుక పాకిస్తాన్ ఉగ్ర సంస్థల హస్తం ఉన్నట్లుగా ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించబోతున్నారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో మీటింగ్ ఉండబోతోంది. ఉగ్రవాదుల ఏరివేతకు మరొక ఆపరేషన్ ఉండబోతోంది అనే చర్చ నడుస్తోంది. భద్రతా దళాలకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. పేలుళ్లకు కారణమైన వారిని విడిచిపెట్టేది లేదు అంటూ మోదీ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే మోదీ వార్నింగ్ ఇచ్చారు. అమిత్ షా సైతం దీనికి సంబంధించి చాలా ఘాటుగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత దారుణానికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టేది లేదు అంటూ చెప్పారు. సో ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది? సింపుల్. ఇప్పుడు కేంద్రం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అన్నప్పుడు, గతంలో మన త్రివిధ దళాధిపతులు, అలాగే మన కేంద్ర హోంమంత్రి, మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ, ప్రధాని మోదీ కానీ, త్రివిధ దళాధిపతులు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఒకటే మాట. మరొకసారి భారతదేశానికి ఏ చిన్న నష్టం జరిగినా, ఏ ఉగ్రవాద చర్య జరిగినా, బోర్డర్లో ఏ కాల్పులు జరిగి మా సైనికుల ప్రాణాలు తీసినా, ఏ చిన్నపాటి ప్రొవొకేషన్ మీ సైడ్ నుంచి ఉన్నా సరే అది యుద్ధ చర్యగా మేము భావిస్తాం. అది ఉగ్రవాద చర్య అయినా సరే, సైనిక చర్య అయినా సరే, ఏదైనా సరే అది యుద్ధ చర్యగానే మేము భావిస్తాం. ఆ తర్వాత మీ సంగతి తేలుస్తాం, మీ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. సో ఇంతకు మించిన ఆప్షన్స్ ఏమున్నాయనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికే సింధు జలాలతో కట్టడి చేశాం. మరోవైపు పాకిస్తాన్ కుట్ర ఈ దాడి వెనక ఉందంటూ తెలుస్తోంది. ఉగ్రవాదుల పనిగా తెలుస్తోంది. ఉగ్రవాదుల మూలాలు ఎక్కడున్నాయనే ప్రశ్న వచ్చినప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపే వేలు చూపిస్తున్నటువంటి పరిస్థితి.